తమిళంతో పాటు తెలుగులో గూడా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే సూర్య అనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం సూర్య 'కంగువ' సినిమా పూర్తి చేసి తొందరలోనే థియేటర్లకి రావడానికి, ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అయిపోయిండు. ఇక దానికంటే ముందు 'శివ' దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్నది కాబట్టి ఇక దీని మీద అంచనాలు గూడా ఆకాశాన్ని దాకే లెక్క ఉన్నాయి. ఇక దానికన్నా ముందుగాలనే ఇంకో సినిమా చేయడానికి సూర్య రెడీ అయిపోతున్నాడంట. ఇక గది కూడా ప్రముఖ తమిళ దర్శకుడైన కార్తిక్ సుబ్బరాజు ఉన్నాడు చూడురి. ఇక ఆయనతోని ఒక సినిమా చేస్తున్నాడంట. ఇక దానికి సంబంధించిన చిత్రీకరణ కూడా చకచక జరుగుతున్నదంట. జూన్ 2న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది ప్రారంభించిరంట. ఇక ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలైతే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గదేందనంటే కార్తిక్ సుబ్బరాజు గత సినిమాల మాదిరి లెక్కనే ఈ సినిమాలో కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ని రూపొందించబోతున్నాడంట. ఇక దాంట్లో హీరోతో పాటు అన్ని రకాల పాత్రలు కూడా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ లెక్క, గట్లనే అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరించే లెక్క ఉండబోతున్నదంట. మంచి కాన్సెప్ట్ కూడా అంటున్నారు. ఇక దానికి తోడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాల తమిళ వర్గాల ప్రకారం ఆ సమాచారం ఏంది అనంటే దీంట్లో విభిన్నమైన 2 పాత్రల లెక్క సూర్య కనిపించబోతున్నారంట. సూర్యని అట్లా చూపిస్తున్నాడంట. మంచిగున్నది గదా! 2 పాత్రలంటే ఒక పాత్ర జూనీకనే సూర్య విశ్వరూపం ఒక రేంజ్‌లో ఉంటది. మళ్ళా 2 పాత్రలంటే ఇక ఏ విధంగా ఉంటదో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇక ఇప్పటికే దీని గురించి జోరుగా చర్చ సాగుతున్నది. ఇక రీసెంట్‌గా చూసుకుంటే సూర్య లుక్ కూడా జరంత చేంజ్ వచ్చింది. ఇక అది కూడా ఈ సినిమాకు సంబంధించి ఆయన లుక్ అట్లా ఉన్నదని జోరుగా చర్చ సాగుతున్నది. ఇక ఇది ఒక మాఫియా బ్యాక్‌డ్రాప్ జానర్‌లా ఇగ ఒక పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ తోని ఈ సినిమా రూపొందిస్తున్నారంట. మళ్ళా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిల సమ్మర్‌కి కార్తిక్ సుబ్బరాజు, సూర్య సినిమాలు వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. మళ్ళా మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ముఖ్యంగా 'కంగువ' సినిమా కోసం అయితే నేను ఎదురు చూస్తున్నా. దాంట్లో సూర్య లుక్ అయితే చానా డిఫరెంట్‌గా ఉన్నది. ఇగ ఇప్పటి వరకు జెయ్యని లుక్ లెక్క కనబడుతున్నది. ఇక మస్తుగా వెయిట్ చేస్తున్నా. మళ్ళా మీలో ఎంతమంది 'కంగువ' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటది అది కూడా నొక్కుర్రి మళ్ళొస్తా.